అన్నమయ్య జిల్లా రాయచోటిలో జగనన్న కాలనీని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి సందర్శించారు. కాలనీలో మౌలిక వసతులపై ఆయన ఆరా తీశారు. కొత్త ఊర్లను, కొత్త పట్టణాలను జగన్ ప్రభుత్వానికి రూపాయి భారం లేకుండా నిర్మించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి జగన్ పట్టాలిచ్చి ఎప్పటికప్పుడు పారదర్శకంగా బిల్లులు చెల్లించారన్నారు. కూటమి ప్రభుత్వంలో జగనన్న కాలనీలను ఎన్టీఆర్ నగర్లుగా పేరు మార్చి ఒక కొత్త ఇల్లు ఇవ్వకపోగా పాత ఇళ్లకు బిల్లులు సైతం ఇవ్వని పరిస్థితి దాపురించిందన్నారు. ఒక పని చేసినటువంటి ప్రభుత్వం ఎలా శాశ్వతంగా ఉంటుంది అన్నటువంటిది ఒక ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు, అంతకుముందు రాజశేఖర గారు 5 సంవత్సరాల పాలన అతి అద్భుతంగా ఉన్నది అన్న దానికి కనిపిస్తున్నటువంటి సాక్ష్యాలు. ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి సమయాలలో రాయచోటి పట్టణం పెరుగుతుండగా కొత్తగా ఒక చిన్న స్థలం దొరికినటువంటి పరిస్థితులలో గౌరవ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా అంకురార్పణ జరిపి కొన్ని కాలనీలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా నివాస స్థలం అనేటువంటిది ఉండాలా, సొంత ఇల్లు అనేటువంటిది ఉండాలా, అది మహిళ పేరుతో ఉండాలా అని చెప్పి 30 లక్షల పట్టాలు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంస ప్రభుత్వం ఏం చేయలేదని మాట్లాడేటువంటి వాళ్లకు ఇది చూసి ఒక్కసారి మీరు నిజాలలోకి రండి. భ్రమలు సృష్టించడం కాదు ప్రభుత్వం అంటే, చేసేటువంటి విధానం ఉండాలి. 30 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇల్లులు శాంక్షన్ చేయించి ఎంతో అసలు పారదర్శకంగా ఎప్పటికప్పుడు బిల్లులు పేమెంట్లు చేసి లక్షల గృహాలు కంప్లీట్ చేయిస్తే ఈరోజు ఒక్క ఇంటికి బిల్లు ఇవ్వకుండా, ఒక్క ఇల్లు శాంక్షన్ ఇవ్వకుండా అరాకొరగా 5,000 10,000 అక్కడక్కడ ఇచ్చి మేము 5 లక్షల ఇల్లులు ఇచ్చాం పండగ చేసుకోండి అనే మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది.